ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు స్త్రీల వర్తమానాన్ని మీతో నేను ఈ యొక్క వీడియో ద్వారాగా పంచుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని ఇక్కడ మరి యొక్క మాటలు రాయబడి ఉన్నాయండి. 65వ కీర్తన 2వ వచనంలో దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వ శరీరులు అంటే అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మరి సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు. అవునండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకునే రోజులు దగ్గర పడ్డాయి. అంత్యదినాల్లో ఉన్నాము కాబట్టి సర్వ శరీరులు దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని తెలుసుకుంటారు. జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకుంటారు. మరి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మనిషి యొక్క మనవుల్ని, మనుషుల యొక్క బాధలను పట్టించుకుంటారు. మరి వాళ్ళ బాధను వింటాడండి దేవుడు. మీరు అనొచ్చు, మేము ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాము కానీ మా ప్రార్థనకు జవాబు రావడం లేదు అని అంటారేమో. అయితే దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించాలి అంటే మీరు ఎలా ప్రార్థించాలి? దేవుడు అందరి ప్రార్థన వింటాడు, కానీ ఆయన వింటాడు. కానీ ప్రార్థనలో మీరు అడిగినవి దేవుడు మీకు దయచేస్తున్నాడా? మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారా? దేవుడికి ప్రార్థన చేసుకుని మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారా? పొందుకోవడం లేదు అని అంటారేమో. పొందుకోలేకపోతున్నారంటే ఎందుకు పొందుకోలేకపోతున్నారు? దేవుడు మీరు అడిగినవి ఇవ్వాలి అంటే మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరడం లేదు అంటే దేవునికి మీకు ఏది అడ్డముగా ఉందో, ఏ పాపము అడ్డముగా ఉందో మీరు ఆలోచించండి. మీరు అసలు దేవుణ్ణి అడిగేది న్యాయమా కాదా అని ఆలోచించండి. యేసయ్య మరి అనేక జనసమూహానికి ప్రసంగిస్తూ కొండ మీద ప్రసంగంలో మాట అంటారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అని అక్కడ మాటలు రాయబడి ఉంటాయి. ఈ లోక మానవ తల్లిదండ్రులే తన బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి తన సృష్టించిన ప్రజలకు మంచి ఇవ్వాలని అనుకోడా అని యేసయ్య అక్కడ ఉపమాన రీతిగా బోధిస్తారండి. నిజమేనండి, మన బిడ్డలకు మనం శ్రేష్టమైంది మనం ఇస్తాము. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మీకు అర్థం అవడానికి చెప్తున్నా. దేవుడు కూడా అంతేనండి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు దేవుణ్ణి అడుగుతున్నారు మీకు ఏం కావాలో, అయితే మీకు జవాబు రావడం లేదు. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు కానీ మీ జీవితంలో కార్యం జరగడం లేదా? అయితే మీరు ఏం అడుగుతున్నారు? మరి అడగడంలో న్యాయం ఉందా? ఆలోచించండి. దేవుడు ఆలోచిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మీకు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. మీరు నన్ను అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేమిటో నాకు తెలుసు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మీరు అడగక మునుపే దేవునికి తెలుసు మీకు ఏది ఇవ్వాలో. మీరు అడిగినప్పుడు అది మీకు దేవుడు ఇవ్వాలా వద్దా పరీక్షించి చూసి మీకు శ్రేష్టమైన వాటిని, మీకు మేలుకరమైన వాటిని దేవుడిస్తాడు. ముందు దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడు అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టారు అంటే మీరు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబడతారో. దేవుడు మీకు అట్టి కృపను దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న బిడ్డలకు దేవుడు మరి దేవుని ఆశీర్వాదం పొందుకునేలాగా దేవుడు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు
మీరు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు విసుగక ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయండి. అయితే మీరు ప్రార్థనలో దేవుడు అడిగినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి మరి మీరు చేసిన ప్రార్థన అది న్యాయమైనదో కాదో దేవుడు ఆలకించి అది న్యాయమో అన్యాయమో మీరే గ్రహించేలా దేవుడు మీ హృదయాలను మారుస్తాడు. అప్పుడు మీ ప్రార్థన మీరు దేవుడిని అడిగిన న్యాయమో కాదో మీకే అర్థమవుతుంది. దేవుడు వాక్యంతో మీతో మాట్లాడతాడు. అప్పుడు మీలో ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపడి దేవుని ఎదుట అడిగినప్పుడు మీరు పొందుకుంటారండి. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చారు. మన ప్రార్థనలో న్యాయం ఉందో లేదో గ్రహించుకోవాలి. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి తెలుసుకున్నట్లయితే దావీదు దేవునికి ఎంతో హృదయానుసారుడు. నా హృదయానుసారుడు అని దేవుడు దావీదు గురించి రాయించారు బైబిల్లో. అయితే అంతటి హృదయానుసారుడైన దావీదు మరి తప్పిపోతాడు. పాపానికి తన జీవితంలో చోటిస్తాడు. ఊరియా భార్యతో తను శయనించినప్పుడు బిడ్డను కంటాడు. ఆ బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ బ్రతకాలని దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు దావీదు ప్రార్థనకు జవాబు ఇవ్వలే. ఎందుకంటే దావీదు ప్రార్థనకు పాపం అనేది అడ్డం వచ్చింది. ఆ బిడ్డ చనిపోతాడు. కానీ దావీదు నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నేను ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నాను అయినా ఆలకించలేదు, నాకు న్యాయం చేయలేదు అని దావీదు అనుకోలేదు. దావీదు చేసిన తప్పును దావీదు గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి అప్పటి నుంచి కూడా ఏ పాపము చేయకుండా దావీదు బ్రతికాడనమాట. తన పాపాన్ని తను తెలుసుకున్నాడు. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని నన్ను అందరి ఎడలా కూడా దేవుడు అలాగే చేస్తాడు. అడిగినప్పుడు అది న్యాయమా అన్యాయమో మన హృదయానికి తెలిసేలా దేవుడే చేస్తాడు. అలా తెలుసుకున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రావడం లేదు అని మనం గ్రహించినప్పుడు దేవుని ఎదుట దావీదు వల్ల పశ్చాత్తాపడాలి. మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్నటువంటి చెడును విసర్జించి మనం పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట పశ్చాత్తాపడి మన దోషములు, మన పాపములను దేవుని ఎదుట విడిచిపెట్టి మన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది అప్పుడు దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడండి. దావీదును అలాగే దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు కృంగిపోయిన స్థితిలో, బాధల్లో, వేదనలో ఉంటూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మరి ఈరోజు ఈ యొక్క స్త్రీల సదస్సు అనే ఈ యొక్క కార్యక్రమంలో బైబిల్ గ్రంథం నుంచి హన్నా అనే ఒక స్త్రీ గురించి మీకు తెలియజేస్తాను. హన్నా దేవునికి ప్రార్థన చేసుకుంది. హన్నా ప్రార్థన చేసుకుని తన అడిగింది పొందుకుంది. మరి హన్నా ఏమడిగింది మనం చూసినట్లయితే హన్నా గురించి మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు 1, 2, 3 అధ్యాయాలు చదువుకున్నట్లయితే అక్కడ హన్నా గురించి వ్రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు 1 అధ్యాయము 2వ వచనం చదివితే, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఈ హన్నా పెనిన్నా భర్త ఎవరంటే ఎల్కానా అనమాట. మొదటి వచనంలో రాయబడి ఉంది. ఎల్కానాకు 2 భార్యలు. ఆ 2 భార్యల పేర్లు పెనిన్నా, హన్నా. అదే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. మరి తన గర్భఫలం కోసం దేవునికి ప్రార్థన చేసుకుంటుందండి హన్నా తన ఆత్మను కుమ్మరించింది దేవుని ఎదుట. హన్నా చేసిన ప్రార్థన గురించి మొదటి సమూయేలు 1వ అధ్యాయము మరి 9 నుంచి 20 వచనాల వరకు
చదివినట్లయితే అక్కడ హన్నా చేసిన ప్రార్థన గురించి, ఆ ప్రార్థన చేసుకుని తన పొందుకున్నటువంటి ఆ యొక్క దీవెన గురించి మనం చూడవచ్చు. హన్నా గర్భఫలం లేని స్థితిలో ఉంది. ఆ గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో మొర్రపెట్టిందండి. మరి హన్నా చాలా దుఃఖాక్రాంతురాలై దేవునికి మొరపెడుతుంది. హన్నా అంత దుఃఖంలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే హన్నాకు ఎటువంటి లోటు లేదు. మంచి ప్రేమించే భర్త ఉన్నాడు. ఎల్కానా తన భర్త పేరు. ఎల్కానా హన్నాని ఎంతో ప్రేమిస్తాడు, ఎంతో బాగా చూసుకుంటాడు. హన్నా కూడా ఒక ఇష్టమైన భార్యగా ఎల్కానాకు ఉంటుందన్నమాట. అయితే పెనిన్నా, మరి ఎల్కానా రెండవ భార్య, హన్నాను ఎంతో అపహాస్యం చేస్తూ ఉంటుంది బిడ్డలు లేరని. బహుశా ఎల్కానా యొక్క పెనిన్నాకు హన్నా అంటే అసూయ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే తన భర్త తనకన్నా ఎక్కువ ప్రాధాన్యం హన్నాకే ఇస్తున్నాడని ఒక అసూయ, స్వార్థము పెనిన్నాలో ఉండవచ్చు. తనకు పిల్లలు ఉన్నారన్న ఒక గర్వం కూడా పెనిన్నాలో ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వైఖరి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే హన్నాని ఎంతో బాధ పెడుతుంది, ఎంతో గుచ్చి సూటిపోటి మాటలు అంటూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని బట్టి హన్నా ఎంతో దుఃఖాక్రాంతురాలై మరి అన్నపానములు మానేసి భోజనం చేయకుండా ఉంటున్నప్పుడు తన భర్త హన్నాను ఓదారుస్తాడు. ఎందుకు నా కుమారి బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా? ఎందుకు నువ్వు మనోవిచారం కలిగి ఉన్నావని తన భార్య అయిన హన్నాను ఓదారుస్తాడు. అంటే ఓదార్చే భర్త, ప్రేమ కలిగిన భర్తను హన్నా కలిగి ఉంది. అయినప్పటికీ తను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, గర్వించలేదు. హన్నా తనకు అంత మంచి భర్తను బట్టి తను అతిశయించలేదు, గర్వించే భార్యగా లేదు. తనకున్న లోటును బట్టి దేవునికి మొరపెట్టుకుందనమాట. మొరపెట్టుకుని తన యొక్క హృదయాన్ని కుమ్మరించింది. సిలోహు అనే అక్కడికి ఏటేటా బలి అర్పించడానికి వీళ్ళ కుటుంబం అంతా అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి వెళ్తారు. దేవుని యొక్క దేవాలయం సిలోహులో ఉంది. ఆ సిలోహుకు వెళ్ళినప్పుడు అక్కడ హన్నా తన బాధ అంతటిని దేవునికి చెప్పుకుంది, తన ఆత్మను కుమ్మరించుకుంది, తన హృదయంలో ఉన్న వేదనంతా దేవుని ఎదుట పెట్టింది. మరి పెట్టినప్పుడు అక్కడ ఏలి అనే ప్రవక్త ఉంటాడు, దేవుని సేవకుడు. మరి సేవకుడు ద్వారాగా దేవుడు మాట్లాడి నీవు కుమారుడు మరలా ఏటికొచ్చేసరికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని ఏలి చెప్తాడనమాట. మీరు ఈ వచనాలన్నీ చదవండి, అక్కడ రాయబడి ఉంటాయి. మరి హన్నా ప్రార్థన చేసుకోగానే తన గర్భఫలాన్ని పొందుకుంది. ఈరోజు గర్భఫలం లేని బిడ్డలు మరి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారా? చేస్తున్నాము, మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాము, మేము గర్భఫలాన్ని పొందుకుంటలేదు అని మీరు అంటారేమో. అయితే హన్నా పొందుకుంది, మీరు పొందుకోలేకపోయారు అంటే దానికి కారణం ఏంటంటే హన్నాలో ఉన్నటువంటి గుణాలను మనం పరిశీలన చేసినట్లయితే హన్నా ఒక జ్ఞానము కలిగిన స్త్రీ అని చెప్పుకోవచ్చు. అలాగే హన్నా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పుకోవచ్చండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధతగా ఉంటారు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలన్న మనస్తత్వం వాళ్ళలో ఉండదు. పగ, ప్రతీకారం అనేది ఉండదు. ఇక్కడ నేను హన్నా గురించి చదివినప్పుడు, హన్నా గురించి నేను ధ్యానించినప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే హన్నాను మరి పెనిన్నా ఎంతో బాధపెడుతుంది. తన గొడ్రాలితనంతో ఉందని తనని సూటిపోటు మాటలు అంటూ ఉంటుంది. అంటే బహుశా తన భర్త తనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని. ఒకవేళ ఈ హన్నా, నేనైతే ఏమనుకున్నానంటే ఈ హన్నా భర్త హన్నాని అంతగా ఎందుకు ప్రేమించి ఉంటాడంటే హన్నా తన భర్తకు లోబడి ఉంటూ తనకు కావలసినవన్నీ చూసుకుంటూ తనకు పరిచర్య చేస్తూ ఒక మంచి విధేయురాలైన భార్యగా ఉండవచ్చు. అందుకనే హన్నాను తన భర్త ఎంతో ప్రేమించి ఉండవచ్చు. మరి తన యొక్క లక్షణాలు చూసి పెనిన్నా అని ఉండవచ్చు.
పిల్లా జల్లా లేని గొడ్రాలి కదా, పని పాట ఏముంది, అందుకనే భర్తకు కావలసినవన్నీ చూసుకుంటుంది, నాకెక్కడ తీరుబడి ఉంటుంది. మరి ఈ లోకంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి మాటలు అనేవాళ్ళు. మరి అలాగే ఎత్తు పొడిసేవాళ్ళు, ఎదుటివాళ్ళు బలహీనతలను బట్టి ఎత్తు పొడుస్తూ వాళ్ళని గుచ్చి వాళ్ళని బాధ పెట్టే మాటలు అనేవాళ్ళు ఉంటారు. ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మనమైతే అలా ఉండకూడదు. ఎదుటివాళ్ళు లోపాలని ఎత్తి చూపిస్తూ వాళ్ళని బాధ పెట్టేవారుగా మాత్రం ఉండకూడదు. విమర్శ చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విమర్శించేవాడు దేవుడని యెహోవాయే. చూడండి, ఈ లోక సామెత ఉంటుంది, ఒకళ్ళ వైపు ఒక వేలు చూపించినప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తాయంట. కాబట్టి ఎదుటి వాళ్ళని ఏదన్నా అనేటప్పుడు మనలో కూడా ఏం లోపాలు ఉన్నాయో అది తెలుసుకోవాలన్నమాట. మరి ఇక్కడ పెనిన్నా కూడా హన్నాను ఎంతో గుచ్చి బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను బట్టి హన్నా ఎంతో బాధపడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హన్నా అయితే తన మనోదుఖంతో లోపల ఎంతో బాధపడుతూ ఉంది. మరి తనకు మనశ్శాంతి లేదు. అయితే పెనిన్నా మీద ఈ హన్నా ఎటువంటి పగను పెంచుకోలేదు. నిజంగా తనకి ఇష్టంగా ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు, మంచి హోదాలో తనుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి, మనమైతే ఏం చేస్తాము? అటువంటి ఒకళ్ళు మనల్ని ఏదైనా అంటున్నప్పుడు, మన లోపాలని ఎత్తి చూపిస్తున్నప్పుడు, గుచ్చి మనల్ని సూటిపోటు మాటలు అంటున్నప్పుడు మనమైతే ఏం చేస్తాము? తిరిగి అంటాము, లేకపోతే ఇంట్లో చెప్తూ గొడవలు ఇంకా పెంచుకునే వాళ్ళుగా ఉంటామేమో కదా. నాకైతే అదే ఆలోచన వచ్చింది. కానీ హన్నా ఇటువంటి గలిబిలులు, ఇటువంటి వ్యాజ్యాలు పెట్టుకోలేదండి. హన్నా తన భర్తకే గనక చెప్పి ఉంటే పెనిన్నా గురించి నన్ను ఎంతో టార్చర్ పెడుతుంది అని తన భర్తకే గనక ఈ హన్నా చెప్పి ఉంటే, మరి తన భర్త పెనిన్నాకు తగిన శిక్ష వేసి ఉండేవాడేమో. కానీ తను మనుషుల మీద ఆధారపడలేదు. తన భర్త తనను ఎంతో ఇష్టపడుతున్నాడు కదా అని తన భర్త ప్రేమించే భర్తను బట్టి మరి ఆ యొక్క హన్నా గర్వించలేదు. చూడండి, యేసయ్య ఈ మాటలు చెప్పారు, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి అన్నారండి. మరి ఇక్కడ శత్రువుగా ఉంది పెనిన్నా. హింసించేవారే కదా శత్రువులు. తనని హింసిస్తుంది, మానసికమైన ఆందోళనకు గురి చేస్తుంది, మానసికంగా కృంగతీసేస్తుంది పెనిన్నా. కానీ తన మీద పగ తీర్చుకోలేదండి ఈ హన్నా తన మీద పగ తీర్చుకోలేదు. తన బాధంతటిని దేవునికి చెప్పుకుంది, ప్రార్థన చేసింది. నేను మనోదుఖము గల దానినై ఉన్నాను. ఇక్కడ చూడండి, హన్నా చేసిన ప్రార్థన ఒకసారి చదువుకుందాము. 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనము. 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. యాలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనిచుండెను. చూసారా, తన మనసులోనే ప్రార్థన చేసుకుంటూ తన హృదయంలో ఉన్న బాధనంతటినీ దేవునికి చెప్పుకుంది, కానీ మనుషులకు చెప్పుకోలేదు. ప్రేమించే భర్త ఉన్నాడు, తన భర్తకు చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. మరి సాటి మనిషి, సాటి స్త్రీ పెనిన్నా, ఆ పెనిన్నా గురించి ఎవరికీ చెప్పలేదండి. మరి ఆ పెనిన్నా మీద పగ తీర్చుకోవాలన్న మనసు హన్నాలో లేదు. మరి యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, నీ శత్రువును ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. మరి ప్రార్థన అంటే ఇలాగే ఉండాలండి.
హింసించేవారు ఉంటారు. మరి మన లోపాలను బట్టి, మన పరిస్థితులను బట్టి అపహాస్యం చేసేవాళ్ళు, హింసించేవాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉంటారు. చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు. అయితే బాధపడుతూ ఉన్నప్పుడు మీ బాధను తొలగించమని దేవునికి ప్రార్థన చేసుకోవాలి తప్పించి జగడాలు పెట్టుకోకూడదు, వ్యాజ్యాలు ఆడకూడదండి. హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. మరి అటువంటి మంచి మనసు కలిగిన స్త్రీ కాబట్టే ఈరోజు దేవుడు హన్నా యొక్క ప్రార్థన గురించి ఇందులో రాయించాడండి. పరిశుద్ధమైన ప్రార్థన. తన బాధను దేవునికి చెప్పుకుంది. మరి చెప్పుకున్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. చూసారా? ఇలా మరి మీకు ఏ బాధ ఉన్నా, మీరు ఏ వేదనలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, మరి గొడ్రాలితనం అంటే పిల్లలు లేని గొడ్రాలితనమే కాదండి. మరి గొడ్డుతనం అంటారు చూసారా? కరువు పరిస్థితులు, ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి ఎన్నో విధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ దినాల్లో. సమస్యలు లేని కుటుంబం అంటూ ఉండలేదు. మరి అటువంటి పరిస్థితులను బట్టి మరి ఎదుటివారిని చూసి అసూయపడే కన్నా, ఎదుటివారు బాగుపడుతున్నారని వాళ్ళతో వ్యాజ్యమాడే కన్నా, లేకపోతే మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళతో వ్యాజ్యమాడే కన్నా, లేకపోతే వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని వేరే వాళ్ళతో చెప్పుకునే కన్నా, ఈ హన్నా వలె దేవుని దగ్గర మన బాధను చెప్పుకున్నప్పుడు మరి దేవుడు ప్రార్థన ఆలకించి హన్నా ఎలాగైతే గర్భఫలాన్ని పొందుకుందో అలాగే మన యొక్క స్థితిగతులను దేవుడు మార్చి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హన్నా వలె మరి చక్కగా మీ బాధను దేవునికి చెప్పుకోండి. మీ బాధ అయినా, మీ సంతోషమైనా దేవునికి చెప్పుకోండి. హన్నా మొక్కుబడి చేసుకుంది. తనకు మరి హన్నా మరి అటువంటి మనసుతో ఉంది. మరి తన తోటి సహోదరి అయినటువంటి స్త్రీ పెనిన్నా విషయంలో తను పగ తీర్చుకోవాలని అనుకోలేదు, కానీ పెనిన్నా బాధ పెడుతుంటే ఆ బాధను దేవునికి చెప్పుకుంది. అంటే తనకున్న లోటును బట్టే కదా తను నన్ను హింసిస్తుంది. ఆ లోటు నుంచి నన్ను విడిపించండి ప్రవ్వా, ఆ లోటు తీసివేసి నాకు బిడ్డనివ్వండి ప్రవ్వా, నాకు నా బాధను తీర్చిన కుమారుని దయచేస్తే నీ సేవ చేయడానికి నేను ఆ కుమారుని అర్పించుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంది. మరి అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు హన్నాకు గర్భఫలాన్ని ఇచ్చారండి. ఇక్కడ మరి అన్న మరి అటువంటి ప్రార్థన చేసింది. అలాగే ఒక తీర్మానం చేసుకుందండి హన్నా. అది హృదయపూర్వకమైన తీర్మానం. ఇక్కడ హన్నా ఏమందంటే దేవుని సేవకు తన బిడ్డను అర్పించుకుంటానని ప్రార్థన చేసుకుంది. అలా అర్పించుకుంటానని ప్రార్థన చేసుకోవడానికి కారణం ఏంటి అని నేను ఈ యొక్క హన్నా గురించి ధ్యానించినప్పుడు నాకేమనిపించిందంటే, ఏలీ అనే ఒక ప్రవక్త, దేవుని సేవకుడు ఆ మందిరంలో సేవ చేస్తున్నాడు. అయితే ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే ఏలీ కుమారులు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా మరి తన వృద్ధాప్యంలో ఉన్నాడని ఆ దేవుని సేవ వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. ఉంటే అక్కడ దేవుని సన్నిధికి వచ్చే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటారు ఏలీ కుమారులు ఇద్దరూ కూడా. అలా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ అక్కడికి వచ్చే స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే దశంభాగాల విషయంలోనూ అన్నిటిలోనూ మరి చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నమ్మకమైన సేవకుల వల్లే ఉండరు, దేవునికి ఇష్టమైన బిడ్డల వల్లే ఉండరు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలుగా ఉండరు అనమాట వాళ్ళు ఏలీ కుమారులు. మరి ఆ పరిస్థితులన్నీ హన్నా గమనించి ఉండి నాకే గనక ఒక కుమారుడు ఉంటే మరి నమ్మకమైన సేవకుడుగా నేను పెంచి ఉండేదాన్ని అన్న ఒక ఆలోచన హన్నాలోకి వచ్చి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మరి అటువంటి దైవీకమైనటువంటి కోరికలు మనలో ఉండాలండి. అటువంటి కోరికలతో ఉన్నప్పుడు దేవుడు ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. మరి ఆ దైవీకమైన కోరికతో తను ఉంది కాబట్టి ఆ మాట దేవుని సన్నిధిలో అనగలిగింది. నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నీ సేవకు అర్పించుకుంటాను ప్రభువా అని హన్నా అనగలిగిందండి. అలా హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవీకమైన ఆలోచన, దైవీకమైన జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ అని మనం
హన్నా గురించి చెప్పవచ్చు. జ్ఞానవంతురాలైన స్త్రీ, దైవీకమైన జ్ఞానం కలిగిన స్త్రీ హన్నా. మంచి మనసున్న స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈ స్త్రీ మరి ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేసుకుంది. మరి దేవుడు తన ప్రార్థన ఆలకించి సమూయేలను బిడ్డను హన్నాకిచ్చాడు అన్నమాట దేవుడు. సమూయేలంటే ఇశ్రాయేలీలకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు గురించి ముందు ముందు అధ్యాయాల్లో చదివితే చాలా విషయాలు రాయబడి ఉంటాయి. దేవునికి మరి ఆ యొక్క దేవునికి ఆ ఇజ్రాయేలీల జనాంగానికి మధ్యవర్తిగా సమూయేలు ఉంటూ దేవుని మాట ఏంటో తెలియపరిచే ఒక ప్రవక్తగా సమూయేలు ఉన్నారనమాట. దావీదుని అభిషేకించింది సమూయేలే. అటువంటి గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చే ఒక తల్లిగా హన్నా ఉంది. అయితే హన్నా మొక్కుబడి చేసుకుంది. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, కుమారుణ్ణి దయచేశాడు. మరి కుమారుణ్ణి దయచేసిన తర్వాత తన మొక్కుబడిని హన్నా మర్చిపోలేదు. తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేసింది. మరి ఎలా పెంచి పెద్ద చేసిందంటే దేవుని సేవకు పనికొచ్చే ఒక పాత్రగా తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేసింది. మీరు చదవండి ఇక్కడి నుంచి, మీకే అర్థమవుతుంది. ఆ బిడ్డ పాలు విడిచే వరకు తన దగ్గరే పెట్టుకుంది. ఆ బిడ్డ పాలు విడిచి ఆ బిడ్డ కొంచెం పెద్దవాడు అయ్యేదాకా తను షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళలేదు. ఏటేటా మందిరానికి వెళ్ళేవాళ్ళు, కానీ తను పిల్లవాడు పెద్దవాడు అయ్యేంత వరకు వెళ్ళలేదనమాట. ఎందుకంటే దేవుని సేవకు తన బిడ్డను సిద్ధపరుచుకుందండి. అంటే ఏదో మోజుతో నేను బిడ్డలు లేరు కదా, కొన్ని రోజులు నా బిడ్డ మీద నా బిడ్డను నా దగ్గర పెట్టుకుని లాలించి బుజ్జగించి బిడ్డను బాగా అపురూపంగా చూసుకుందాము అన్న ఆలోచనతో తన దగ్గర పెట్టుకోలేదు. కానీ ఆ బిడ్డని దైవీకంగా పెంచిందని మనం తెలుసుకోవచ్చండి. తల్లి చెంతన పెరిగాడు ఆ బిడ్డ. తర్వాత మరి షీలోహులో ఉన్న మందిరానికి హన్నా తీసుకెళ్తుంది. ఆ బిడ్డని తీసుకెళ్ళి దేవుని సేవకు అర్పిస్తుంది. దేవుని సేవ కొరకే ఆ బిడ్డను పెంచిందనమాట. మరి అన్ని సంవత్సరాలు తన దగ్గర పెట్టుకుని, ఎన్ని సంవత్సరాలు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ బిడ్డకు వచ్చేంత వరకు, ఆ బిడ్డ తన పని తను చేసుకునేంత వరకు పెంచింది. పెంచి తర్వాత అక్కడికి దేవుని మందిరానికి తీసుకెళ్లి సేవకు తన బిడ్డను అర్పించిందనమాట. అర్పించిన తర్వాత మనం సమూయేలు గురించి చదువుకున్నట్లయితే సమూయేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. మరి దేవుని యందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉంటాడనమాట. మరి అలా ఉన్నాడు అంటే ఆ తల్లి పెంపకం అని చెప్పొచ్చు. మరి చూసారా, తను ఎంత క్రమశిక్షణ కలిగిన స్త్రీయో. ఏదో మొక్కుబడి చేసేసుకున్నాను కదా అని ఆ మొక్కుబడిని మర్చిపోలేదు. తన బిడ్డను దేవుడు దయచేసిన తర్వాత ఆ బిడ్డను ఎంతో క్రమశిక్షణగా పెంచుకుంది. ఈరోజు తల్లులుగా మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి? మరి దేవుని జ్ఞానంతో పెంచండి. మరి హన్నా అలా పెంచబట్టే ఆ బిడ్డ చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనంలో, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూసారా, ఆ బిడ్డ చక్కగా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడనమాట. దేవుని దయందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నాడు కాబట్టి దేవుని దయ పొందుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారండి? కుదురుగా, అనుకువగా, వినయంతో, విధేయతతో పెద్దవాళ్ళ యందు విధేయత కలిగి ఉంటారు. అక్కడ దేవుని మందిరంలో సేవ చేసే బాలుడుగా ఉన్నాడు. ఈ బాలుడు సేవ చేసినప్పుడు అక్కడ దేవుని మందిరానికి ఎంతో మంది వస్తారు బలులు అర్పించడానికి. ఆ రోజుల్లో బలులు అర్పించడానికి వెళ్ళేవారు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి ఎడల ఎంతో విధేయత చూపించే బాలుడుగా ఉన్నాడు ఈ సమూయేలు. విధేయత కలిగి చక్కగా అక్కడ ఉన్న అవసరాలు చూస్తూ ఆ మందిరాన్ని చక్కగా క్లీన్ చేస్తూ అక్కడంతా కూడా మరి ఏలీకి ఒక సహాయకుడుగా ఉన్నాడనమాట. మరి అలా ఉన్నప్పుడు ఆ బిడ్డను చూసిన వాళ్ళందరూ అనుకుంటారు కదా, బిడ్డ ఎంత మంచివాడో, ఏ తల్లి కందో ఈ బిడ్డ ఎంత చక్కగా విధేయత చూపిస్తున్నాడు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు ఈ బిడ్డ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బిడ్డను మెచ్చుకోకుండా ఉండి ఉంటారండి. మెచ్చుకున్నారు. అందుకనే మనుషుల దయ కూడా ఆ సమూయేలు పొందుకున్నాడు. మరి తల్లి అక్కడ విడిచిపెట్టింది కాబట్టి వాళ్ళ తల్లి లేదని కూడా మరి ఆ బిడ్డ మీద దయ చూపించి ఆ బిడ్డకి మరి కావలసినవి కూడా ఆహార పదార్థాల విషయంలో ఏ విషయంలో అయినా తన మంచి చెడ్డలు కూడా చూసే ఉంటారు. అదే దయ, మనుషుల దయ అంటే అదే. అలా మనుషుల దయందును కూడా వర్ధిల్లుతూ ఉన్నాడనమాట.
చూసారండి, ఆ బిడ్డను అంత జ్ఞానంగా ఆ తల్లి పెంచుకుందనమాట. మరి ఇంకా చూసినట్లయితే హన్నా తన దుఃఖంలో దేవునికి ప్రార్థన చేసుకుంది. తన దుఃఖాన్ని, తన ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించింది. తర్వాత దేవుడు తన ప్రార్థన ఆలకించి కుమారుణ్ణి దయచేశాడు. దయచేసిన తర్వాత మరి తను పెంచింది, దైవికంగా పెంచింది, ఆ మందిర సేవకు అప్పగించుకుంది. తర్వాత హన్నా మరి 2వ అధ్యాయంలో చూసినట్లయితే హన్నా దేవుణ్ణి స్తుతించిందండి. సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి స్తుతించింది. 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. చూసారా, దేవుణ్ణి గణపరుస్తూ స్తుతిస్తూ అంటున్న మాటలు. మరి ఈ రోజున మరి మేలులు పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇక్కడ హన్నా అయితే ఇంక దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుణ్ణి విడిచిపెట్టేలేదు. తన దుఃఖాన్ని, బాధను తీర్చిన దేవుణ్ణి స్తుతిస్తుందనమాట. మరి మీరు కూడా అలా స్తుతించే స్థితిలో ఉన్నారా? దేవుణ్ణి స్తుతించాలండి. చూసారా, హన్నా గురించి తెలుసుకున్నారు కదండి. హన్నా పరిశుద్ధమైన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, మంచి మనసున్న స్త్రీ, దైవికమైన జ్ఞానం కలిగిన స్త్రీ, క్రమశిక్షణ కలిగిన స్త్రీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి సర్వ శరీరులు దేవుని యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలకిస్తాడు. నీకు ఇవ్వాలో లేదో చూసి, నీకు అక్కరగా ఉన్నవేమిటో చూసి శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు, నిన్ను సరిచేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు నా ప్రార్థనకు జవాబు రావడం లేదని అనుకోకండి. దేవుడు జవాబు ఇస్తాడు. మీరు తెలుసుకోండి, దేవుని వాక్యాన్ని పరిశీలించండి. హన్నాలో ఉన్న పరిశుద్ధమైన హృదయము, జ్ఞానం కలిగిన హృదయము ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు ఎదుటి మనుషులను బాధ పెట్టేవారిగా మాత్రం ఉండకండి. పెనిన్నా వలె, హన్నా వలె సుబుద్ధి కలిగి, పరిశుద్ధమైన హృదయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోండి. మరి దేవునికి చేసిన మొక్కుబడిని బట్టి తను ఎలాగైతే మొక్కుబడి చెల్లించుకుందో మీరు కూడా హృదయపూర్వకమైన మొక్కుబడి ఉండాలి. అది దేవుని కొరకైన మొక్కుబడి, దేవుని సేవకు మరి పనికొచ్చే మొక్కుబడి ఉండాలన్నమాట. ఇక్కడ హృదయపూర్వకంగా మొక్కుబడి చేసుకుంది. నాకే గనక ఒక కొడుకుంటే దేవుని సేవకు అర్పించుకుంటానని తన హృదయంలో అనుకుని తను ప్రార్థన చేసుకుందండి. అటువంటి ఆలోచన, అటువంటి దైవికమైన కోరికలతో ఉన్నప్పుడు, దేవుని సేవకు ఉపయోగపడే విధానమైనటువంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు, దేవుడు మన ప్రతి అవసరతను, కోరికను తీర్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి ఘనతను, గొప్ప కీర్తిని, ఆశీర్వాదాలను ఇచ్చి దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని తన వాక్యంతో దేవుడు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.